హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోయేది మిమ్మల్ని షాక్కి గురి చేయొచ్చు. ఒక వ్యక్తి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుకుంటూ తన కెరీర్ అయితే స్టార్ట్ చేశాడు. 2002లో ముంబైలో కేవలం ఒకే ఒక్క చిన్న సూపర్ మార్కెట్ ఓపెన్ చేశాడు. అప్పట్లో కంపెనీ వాల్యూ చాలా తక్కువ, కానీ ఇవాళ ఆ కంపెనీ మార్కెట్ క్యాప్ ఎంతో తెలుసా? అక్షరాల 3 లక్షల కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. ఆ వ్యక్తి ఎవరంటే రాధాకిషన్ దమానీ. ఆ సూపర్ మార్కెట్ పేరే మనందరికీ తెలిసిన డీమార్ట్. ఒకప్పుడు కేవలం ఒకే ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ అయిన డీమార్ట్ ఇవాళ ఇండియా మొత్తం 300కు పైగా స్టోర్స్తో రన్ అవుతుంది. దీని ఓనర్ రాధాకిషన్ దమానీ గారి ఆస్తుల విలువ ఎంతో తెలుసా? అక్షరాల 1,50,000 రూపాయలు. ఇండియాలోనే టాప్ బిలీనియర్స్ లిస్ట్లో ఆయన ఒకరు. అసలు రిలయన్స్, టాటా, అమెజాన్ లాంటి బడా బడా కంపెనీలు రిటైల్ సెక్టార్లో ఉన్నా సరే డీమార్ట్ వాటన్నిటినీ తట్టుకుని ఎలా నిలబడుతోంది? బయట మార్కెట్తో పోలిస్తే డీమార్ట్లో సరుకులు అంత తక్కువ రేట్కు ఎలా వస్తాయి? వీళ్ళ బిజినెస్ సీక్రెట్స్ ఏంటి? ఈ వీడియోలో డీమార్ట్ సక్సెస్ స్టోరీని పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్నివ్వండి. రాధాకిషన్ దమానీ గారిని స్టాక్ మార్కెట్లో మిస్టర్ వైట్ అండ్ వైట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు సింపుల్గా తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు మాత్రమే వేసుకుంటారు. ఆయన ఫస్ట్ ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్గా బాగా డబ్బులు సంపాదించినప్పుడు బిజినెస్లలో లాభ నష్టాలు ఎలా ఉంటాయో అన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు. మన ఫేమస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా కూడా ఈయనే గురువు అంటారు. ఇక డీమార్ట్ అనే పేరు ఎలా వచ్చిందని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. ఆయన ఇంటి పేరు దమానీలోని డీని తీసుకొని దానికి మార్ట్ అని యాడ్ చేసి డీమార్ట్గా పెట్టారు. వీళ్ళ మెయిన్ కంపెనీ పేరు ఎవెన్యూ సూపర్ మార్ట్స్. 2002లో ముంబైలోని పోవాయ్ అనే ఏరియాలో ఫస్ట్ డీమార్ట్ స్టోర్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడే దమానీ గారి మైండ్ సెట్ ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పట్లో ఫ్యూచర్ గ్రూప్ వల్ల బిగ్ బజార్ చాలా ఫాస్ట్గా 100ల కొద్ది బ్రాంచీలు ఓపెన్ చేస్తూ దూసుకెళ్ళిపోయింది. కానీ దమానీ గారు అస్సలు తొందరపడలేదు. ఫస్ట్ తన బిజినెస్ మోడల్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకున్నారు. మీరు షాక్ అవుతారు. మొదటి 10 ఏళ్లలో డీమార్ట్ ఓపెన్ చేసిన బ్రాంచీలు కేవలం 25 మాత్రమే. అంతే, వాళ్ళు ఎంత నెమ్మదిగా లాస్ రాకుండా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నారో అర్థం చేసుకోండి. ఫాస్ట్గా బ్రాంచ్లు ఓపెన్ చేసిన బిగ్ బజార్ లాంటివి అప్పుల పాలైతే డీమార్ట్ మాత్రం నిలకడగా లాభాలు సంపాదిస్తూ ఇవాళ టాప్ పొజిషన్లో ఉంది. అయితే డీమార్ట్లో ఎంఆర్పి మీద అంత డిస్కౌంట్ ఎలా ఇస్తారని చాలామందికి అనుమానం వచ్చే ఉంటుంది. దీని వెనుక డీమార్ట్ 4 మెయిన్ సీక్రెట్స్ని ఫాలో అవుతుంది. అందులో మొదటిది నో రెంట్. రిటైల్ బిజినెస్లో సగం డబ్బులు అద్దెలు కట్టడానికే సరిపోతాయి, కానీ డీమార్ట్ దాదాపు 80% స్టోర్స్ని రెంట్కు తీసుకోదు. వాళ్ళు డైరెక్ట్గా ఆ స్థలాన్ని కొనేసి సొంతంగా బిల్డింగ్ కట్టుకుంటారు. దీనివల్ల ప్రతి నెల వాళ్ళకు కోట్ల రూపాయల రెంట్ మిగిలిపోతుంది. ఆ మిగిలిన డబ్బునే కస్టమర్లకు డిస్కౌంట్ రూపంలో ఇస్తారు. ఇక రెండోది ఫాస్ట్ పేమెంట్స్కు క్యాష్ డిస్కౌంట్. సాధారణంగా బయట సూపర్ మార్కెట్ వాళ్ళు ఏదైనా బ్రాండ్, ఉదాహరణకు సర్ఫ్ ఎక్సెల్, లక్స్ వంటి వాటి నుంచి సరుకులు కొంటే వాళ్ళకు డబ్బులు కట్టడానికి 30 నుంచి 60 రోజుల టైం అయితే తీసుకుంటారు. కానీ డీమార్ట్ అలా కాదు. సరుకు వచ్చిన 7 to 10 డేస్ లోపలే ఆ కంపెనీలకు ఫుల్ పేమెంట్ చేసేస్తుంది. ఇలా అడ్వాన్స్గా పేమెంట్ చేయడం వల్ల ఆ కంపెనీలు డీమార్ట్కు ఎక్స్ట్రా 2 to 3% క్యాష్ డిస్కౌంట్ అయితే ఇస్తాయి. ఈ డిస్కౌంట్ని డీమార్ట్ తన జేబులో వేసుకోకుండా డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ రేట్ తగ్గించి మనకు అమ్ముతుంది. ఇక మూడోది స్లాటింగ్ ఫీజు. మీరు డీమార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని బ్రాండ్స్ మీకు కంటికి ఎదురుగా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అలా తమ వస్తువులను ముందు వరుసలో పెట్టమని కంపెనీలే డీమార్ట్కు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాయి. దాన్ని స్లాటింగ్ ఫీజు అంటారు. దీనివల్ల కూడా డీమార్ట్కు భారీగా ఇన్కమ్ వస్తుంది. ఇక నాలుగోది లిమిటెడ్ ఐటమ్స్ హై సేల్స్. డీమార్ట్లో ఏవి పడితే అవి అమ్మరు. జనాలు డైలీ వాడే బియ్యం, పప్పులు, సబ్బులు, బిస్కెట్లు మాత్రమే ఎక్కువగా పెడతారు. అంటే తెచ్చిన స్టాక్ తెచ్చినట్టు వెంటనే అమ్ముడైపోవాలి. దీన్నే బిజినెస్లో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ అంటారు. ఐటమ్స్ ఎంత ఫాస్ట్గా అమ్ముడైతే అంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అయితే డీమార్ట్కి సంబంధించిన యాడ్స్ మీరు ఎప్పుడైనా టీవీలో చూసారా?
అస్సలు కనిపించవు. కోహ్లీ లాంటి బ్రాండ్ అంబాసిడర్లు ఉండరు, పేపర్లో ఫుల్ పేజీ యాడ్స్ ఉండవు. లలిత జ్యువెలరీ లాగా వాళ్ళ మార్కెటింగ్ అంతా కేవలం వర్డ్ ఆఫ్ మౌత్ మాత్రమే. అంటే మనం వెళ్ళి సరుకులు కొని అరే డీమార్ట్లో రేట్లు చాలా తక్కువరా అని మన పక్కింటోళ్ళకి చెప్తాం చూసారా, అదే వాళ్ళ మార్కెటింగ్. ఈ యాడ్స్కు ఖర్చు పెట్టాల్సిన కోట్ల రూపాయలను కూడా వాళ్ళు సరుకుల రేట్లు తగ్గించడానికే వాడతారు. ఇక వాళ్ళ స్టోర్ లేఅవుట్లో ఒక పెద్ద సైకలాజికల్ ట్రిక్ ఉంది. మీరు ఎప్పుడైనా గమనించండి, బియ్యం, పప్పులు, నూనె లాంటి అవసరమైన వస్తువులు ఎప్పుడు స్టోర్కి చివర్లో ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో ఉన్న బట్టలు, ప్లాస్టిక్ డబ్బాలు, చాక్లెట్లు, బొమ్మలు అన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఆ దారిలో వెళ్తూ అరే ఈ టీషర్ట్ బాగుందే, ఈ బాక్స్ బాగుందే అని మనకు అవసరం లేకపోయినా ట్రాలీలో వేసుకుంటాం. నిత్యావసర సరుకుల మీద డీమార్ట్కు వచ్చే లాభం తక్కువే, కానీ ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్, బట్టల మీద వాళ్ళకు 30 to 40% దాకా ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో రిలయన్స్ స్మార్ట్, జియో మార్ట్తో పాటు జెప్టో, బ్లింకిట్ లాంటి 10 నిమిషాల్లో సరుకులు తెచ్చే యాప్స్ కూడా వచ్చాయి. అయినా సరే డీమార్ట్ సేల్స్ తగ్గడం లేదు. ఎందుకంటే ఇది మిడిల్ క్లాస్ మెంటాలిటీతో పుట్టింది. మనకు సరుకులు ఇంటికి రావడం కంటే ఒక 500 రూపాయలు మిగులుతుందంటే స్వయంగా వెళ్ళి తెచ్చుకోవడానికే ఇష్టపడతాం. ఆన్లైన్ వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇచ్చినా సరే డీమార్ట్ ఇచ్చే డీప్ డిస్కౌంట్ని మ్యాచ్ చేయలేరు. అయితే ఫ్యూచర్లో ఆన్లైన్కు ఉన్న డిమాండ్ను ముందే పసిగట్టిన డీమార్ట్ ఇప్పుడు డీమార్ట్ రెడీ పేరుతో ఆన్లైన్లోకి ఎంటర్ అయిపోయింది. యాప్లో ఆర్డర్ చేసి ఇంటికి డెలివరీ పెట్టుకోవచ్చు, లేదా దగ్గరలోని పికప్ పాయింట్కి వెళ్ళి మనమే తీసుకోవచ్చు. డీమార్ట్ స్టోర్స్ లోపల పెద్ద ఇంటీరియర్ డిజైన్స్, ఫ్యాన్సీ లైటింగ్స్ ఉండవు. చాలా సింపుల్గా గోడౌన్ లాగా ఉంటుంది. సరుకులను కూడా అట్టపెట్టెల్లో నుంచి పూర్తిగా బయటకు తీయకుండా ఆ బాక్స్లను అలాగే ర్యాక్స్ మీద పెట్టేస్తారు. దీనివల్ల వస్తువులను పేర్చడానికి ఎక్కువ మంది పని వాళ్ళ అవసరం ఉండదు, శాలరీలు మిగులుతాయి. అలాగే స్టోర్లో పనిచేసే వాళ్ళను లోకల్గానే తీసుకుంటారు. దీనివల్ల కస్టమర్లతో కమ్యూనికేషన్ చాలా ఈజీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ డీమార్ట్ సక్సెస్ వెనుక ఉన్న అసలు కథ. కస్టమర్లకు తక్కువ రేటుకు ఇవ్వాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, అప్పులు చేయకూడదు. ఈ 3 సింపుల్ రూల్స్నే రాధాకిషన్ దమ్మాని గారు ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. అందుకే డీమార్ట్కి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో తిరుగు లేకుండా పోయింది. మరి వాళ్ళ సర్వీస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం విశాల్స్ వాయిస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video. Jai Hind.